హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతుస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు నేను మీకు సింపుల్గా బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ మనం బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత వేడి నీళ్ళల్లో ఉప్పు బీన్స్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం బీన్స్ ఫ్రై కోసం 5 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి, అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చి, అలాగే 2-3 తెల్లవాయలు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు బీన్స్ కూడా మెత్తగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి మనము జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇలా పచ్చి కొబ్బరి వేసి బీన్స్ ఫ్రై ఎప్పుడూ చేయలేదండి. నిన్న నా ఫ్రెండ్ రూప వాళ్ళ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేసింది. తను బీన్స్ ఫ్రై చేసింది. నేను టేస్ట్ చేశాను, నాకైతే చాలా చాలా నచ్చింది. సో ప్రాసెస్ ఏంటో కనుక్కొని ఈరోజు ట్రై చేస్తున్నాను నేను. అలాగే ఇందులోకి మనము కరివేపాకు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఉడికించిన బీన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ బీన్స్ని ఇలా ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు నేను ఇందులోకి గ్రైండ్ చేశాను కదా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇది వేసాక బాగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వేడి వేడి అన్నంలోకి పప్పు బీన్స్ ఫ్రై నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అలాగే బీన్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బీన్స్ ఫ్రైని. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అని. నేను బీన్స్ ఫ్రై ఇంకోలాగా కూడా చేశాను, అది కూడా తప్పకుండా మీకోసం చూపిస్తాను. సో ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ అడిగిద్దాం. చాలా బాగుందంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye bye.